ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. మరి నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారైనా సీమంతం ఇలా జరుపుకోగలుగుతావా? సీమంతం కాదు, బిడ్డ పుట్టాక బిడ్డ నామకరణానికి 10 మందిని పిలిచి భోజనం పెట్టగలుగుతావా? నా స్టేటస్ ఇది, నీ స్టేటస్ అది. చూడు, నీ కూతురు నా దగ్గర ఉంది కాబట్టి ఇంత దర్జా లైఫ్ అనుభవిస్తుంది. అదే నీ దగ్గర ఉంటే దరిద్రంలో బతకాల్సొచ్చేది. మీకే తినడానికి తిండి లేదు, ఇంకా బిడ్డకేం పెట్టేవారు? ఇప్పుడు చూడు, నాకు పుట్టబోయే బిడ్డ కోసం నేనెన్ని చేస్తున్నానో. అప్పుడే తన కోసం వెండి ఉయ్యాల కొన్నావు. ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టాలి, మగపిల్లాడు పుడితే ఏం పేరు పెట్టాలి అని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. బాబు పుడితే ఒక రకం చైన్లు, పాప పుడితే ఇంకో రకం నగలు. అబ్బబ్బా, ఎన్ని చేసాం, ఒకటా రెండా? ఇంటి నిండా పిల్లల ఫోటోలు కూడా పెట్టించారు మా వారు నా కోసం. ఇందులో ఏదైనా నీకు ఒకటైనా ఉందా? ఎంతైనా పెట్టి పుట్టాలి కదా. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగానే ప్రపంచంలో నువ్వొక్కదానివే తల్లవుతున్నట్టు అందరూ ఎంత హడావుడి చేశారు. అయినా నువ్వు నాలాగే ప్రెగ్నెంట్వి కాబట్టి నిన్ను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అవును, నీ ఫ్యామిలీ ఎవరూ రాలేదేంటి? వాళ్ళు కూడా వస్తే ఈ పూట భోజనాల ఖర్చు మిగిలేదు కదా. ఎందుకు నవ్వుతున్నావు మోనికా? తను హర్ట్ అవుతుంది. ఆయన ఉన్నదేగా చెప్పింది. ఒక పూట మా ఇంటికొచ్చి భోజనం చేస్తే ఖర్చు ఏదో తగ్గుతుంది కదా. లేని వాళ్ళు లేనట్టే ఉండాలి, ఈగోలకి వెళ్ళకూడదు. నువ్వు ఫంక్షన్ అయ్యేదాకా ఉండి తినేసి వెళ్ళు, సరేనా? మౌనిక, నేను కొంచెం రెడీ అయ్యేది, హెల్ప్ చేద్దు కానిరా. నువ్వు నన్ను అవమానించినా పర్వాలేదు, బాధ పెట్టినా పర్వాలేదు, కానీ నువ్వొక ట్రాన్స్లో ఉన్నావు. అసలు నువ్వు ప్రెగ్నెంటే కాదు, ఇది అబద్ధం. ఈ విషయం తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు. అమ్మా సంధ్య, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మొత్తానికి మీరిద్దరూ కలిసిపోయారు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. మావయ్య గారు, అసలు వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్పిందెవరు? డాక్టర్ చెప్పారమ్మా, ఇంకెవరు చెప్తారు? అదే, ఏ డాక్టర్ చెప్పారు? మౌనిక పిలిపించిందమ్మా. వింధ్య వామిటింగ్ చేసుకోగానే అది చూసి ప్రెగ్నెంట్ అని ముందుగా మౌనిక చెప్పింది. నాకు అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని డాక్టర్ని పిలిపించమన్నాను. ఆ డాక్టర్ వచ్చి వింధ్య ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఆహా, అదేం లేదు మావయ్య, జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను. ఏమండి? వస్తున్నాను. మౌనిక ద్వారా డాక్టర్ వచ్చిందా? ఇది బాగుంటుంది కదా? బాగుంది. ఇది పెట్టుకుంటాను. జ్యువెలరీ అంతా ఎలా ఉంది మౌనిక? చాలా బాగున్నాయి సిస్టర్.
వింధ్య బావా చూడు మీ ఆవిడ ఎంత అందంగా రెడీ అయిందో. పెళ్లి రోజు పెళ్లి కూతురు కూడా ఇంత అందంగా రెడీ అయి ఉండదు. ఏమండి, ఈ చీర ఈ నగలు బాగున్నాయా? నేను అందంగా ఉన్నానా? సిస్టర్, నాకు ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది. నేను మాట్లాడాలి, మీరు మాట్లాడుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే లైఫ్ ఎంత బాగుందో. ఇది కదా లైఫ్ అంటే. ఇక నుంచి మన జీవితంలో అన్ని ఆనందాలే ఉంటాయి. మీరు, నేను, మన పిల్లలతో ఎప్పటికీ ఆనందంగానే ఉంటాం. డాక్టర్ గారు చెప్పండి. ఏంటి మౌనిక, కామెడీగా ఉందా నీకు? ఈరోజు ఇంట్లో శ్రీమంతం అని తెలిసింది. అవును డాక్టర్, ఈరోజు సీమంతమే. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారా? అయినా మీకు వీలుంటేనే రండి, లేదంటే ఇక్కడ నేను మేనేజ్ చేస్తానులే. ఏంటి ఓవర్ చేస్తున్నావు? మేనేజ్ చేయడం ఏంటి? అసలు తను ప్రెగ్నెంటే కాదు. ఈ విషయం చెప్పమని చెప్పాను కదా. తను తల్లి కాకుండానే ఈ శ్రీమంతాలు, ఈ హడావిడి అంతా ఏంటి? ఇది కరెక్ట్ కాదు. పేషెంట్ని మోసం చేస్తే ఆ కుటుంబం మొత్తాన్ని మోసం చేసినట్టే. నువ్వు వాళ్ళకి చెప్పకపోతే నేనే వచ్చి చెప్తాను. అయ్యో లేదు లేదు, నేనే చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు పక్క చెప్పేస్తాను. అది ఇదాకా ఎందుకు, నేనే మేనేజ్ చేస్తాను డాక్టర్. అయినా ఈ విషయం మీకెవరు చెప్పారు? నాకెలా తెలిసింది అనేది ముఖ్యం కాదు. త్వరగా వెళ్ళి వింజకి ఈ విషయం మొత్తం చెప్పు, లేదంటే తను చాలా బాధపడుతుంది. లేదు, నేను చూసుకుంటాను మేడం, ప్లీజ్. ఈ సీమంతం విషయం ఆ నోట ఈ నోట ఊరు మొత్తం పాకినట్టుంది. ఏకంగా డాక్టర్ దాకా వెళ్ళింది. కానీ నేను వింధ్యని ఏడిపించాలని ఫిక్స్ అయ్యాను కదా. డాక్టర్ అలాగే అంటుందిలే. డాక్టర్ని మేనేజ్ చేస్తే చాలు. తెలుసుకున్న రోజు వింధ్య గుండెలు బాదుకుంటుంది. నువ్వేంటి ఇక్కడ? లోపల వింధ్య సిస్టర్ని రెడీ చేస్తున్నారు. వెళ్ళి వింధ్య సిస్టర్ దగ్గర చూసుకో. ఎవరికైనా శ్రీమంతం అంటే ఎంత హడావిడిగా ఉంటుంది. వెళ్ళు వెళ్ళి చూడు. ఏం చేస్తున్నావు? ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? ఎవరికి చెప్తున్నావు నీ కాకమ్మ కథలు? అసలు వింధ్య ప్రెగ్నెంట్ కాకుండా వింధ్య ప్రెగ్నెంట్ అని నువ్వెలా కన్ఫర్మ్ చేసావు? వింధ్య ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి? నాకు మొత్తం తెలుసు. ఆ రోజు తను వామిటింగ్ చేసుకోగానే నువ్వు కావాలనే వింధ్యని ఏడిపించాలని అబద్ధమాడావు. నిజమా కాదా? చెప్పు. అయ్యో అది కాదు. ఇంకేం మాట్లాడుకో. నువ్వు వింధ్యని మోసం చేస్తున్నావు, మీ అత్తయ్యని మోసం చేస్తున్నావు. నాకు వింధ్యకి మధ్య గ్యాప్ రావడానికి కారణం కూడా నువ్వే అయ్యుంటావు. వింధ్యకి నూరిపోసుంటావు. చెప్పు, నిజం చెప్పు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? వింధ్య సిస్టర్ వామిటింగ్ చేసుకుంటుంటే నిజమైన ప్రెగ్నెన్సీ అని నేనే అనుకున్నాను. అందుకే అలా చెప్పాను. వాళ్ళు నిజమైన ప్రెగ్నెన్సీ అనుకుని స్వీట్లు పంచి పిల్లలకి పేర్లు పెట్టే వరకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చెప్పాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ భయం వేస్తోంది. అబద్ధం చెప్తున్నావు. నిజంగా చెప్పేదానివే అయితే ఈరోజు సీమంతం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటావు? ఇలా పక్కకొచ్చి ఆనందంగా ఎందుకు ఫోన్ మాట్లాడుతావు? అసలు ఏంటి నీ ఉద్దేశం?